గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సంక్రాంతి హ్యాపీగా జరుపుకున్నారని భావిస్తున్నాను. ఈరోజు కనుమ, రేపు ముక్కనుమ. ఇవి కూడా సంతోషంగా వీలున్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు అందరూ హ్యాపీగా ఉంటారని భగవంతుని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడాల్సింది మన తాలూకా కంపెనీ తాలూకా హవా ఇక నుంచి కొనసాగుతుందని మీకు చెప్పాను. అందులో భాగంగా ఈ నెలలో కొంతమందిని జిల్లాకి ఒక్కరు చొప్పున కొన్ని జిల్లాలను ఎంపిక చేసి స్కై అండ్ ప్రాజెక్ట్లో భాగంగా ఇంకా అనేక ఉపయోగాలకు అనుకూలంగా కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నాం. ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళందరినీ పిలిచి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసి మన ప్రాజెక్ట్ని అద్భుతంగా స్టార్ట్ చేస్తున్నాం. మనందరి అంతిమ లక్ష్యం ఒకటి, కాయిన్ అద్భుతమైన రేటుకి వెళ్ళాలి. రెండు, అందరికీ చక్కటి ఇన్కమ్ రావాలి. మన కంపెనీ ఫ్యూచర్ చాలా అద్భుతంగా వెళ్ళాలి. మన కాన్సెప్ట్, మన తాలూకా టార్గెట్స్. ఇందులో భాగంగా నేటి నుంచి కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నాను. నేను నేరుగా ఫోన్ చేస్తున్నాను వాళ్ళకి. నో రికమెండేషన్స్, ఎవరి నుంచి తీసుకోవడం ఉండదు. ఫుల్ టైం అయి ఉండాలి. ఫుల్ అంటే ఫుల్ టైం ఉండాలి. 24 గంటలు నాకు అందుబాటులో ఉండేటువంటి సత్తా ఉన్నోళ్ళు కావాలా. అంటే నిద్రపోరా అంటే అది పోనే చెప్తున్నాను. 18 అవర్స్, మినిమం 18 అవర్స్ నాకు అందుబాటులో నేను ఉన్నాను అన్నోళ్ళు కావాలా. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కోట్ల మందికి వెళ్తున్నటువంటి కమ్యూనిటీకి న్యాయం చేయాలన్నప్పుడు, సాయం చేయాలన్నప్పుడు, వీళ్ళందరినీ ప్రపంచ వేదికపై పరుగులు పెట్టించాలన్నప్పుడు డెఫినెట్లీగా అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగి సమయం ఇచ్చినోడు నాకు కావాలి. మిగతాదంతా నేను షైనప్ చేస్తాను. మిమ్మల్ని ఎలా ట్రైనప్ చేస్తాను, నీతో ఎలా పని చేయించుకోవాలో, మన కమ్యూనిటీ కోసం ఎలా ఉపయోగపెట్టేట్టు చేయాలో నేను చూసుకుంటాను. కానీ మనస వాచ కర్మణ మన కంపెనీ మాత్రమే పనిచేస్తూ, మన కంపెనీ కోసం మాత్రమే పనిచేసేలాగా ఉన్న వాళ్ళకి, వాళ్ళ భవిష్యత్తుకి నేను వెనుకుంటాను. వాళ్ళకి తోడై నేనుంటాను. ఇన్ని సంవత్సరాలు దేనికోసం అయితే వెయిట్ చేశారో, ఇన్ని సంవత్సరాలు దేనికోసం అయితే ఎదురు చూశారో, ఇన్ని సంవత్సరాల్లో మన కంపెనీలో ఏ మార్పు వస్తుందని ఎదురు చూశారో, అది నేటితో ప్రారంభమైంది. ఈ రోజు నుంచి నేను కొన్ని ఫోన్స్ చేస్తాను. అతి తక్కువ మందిని, చాలా తక్కువ మందిని తీస్తున్నాను ప్రారంభంగా. అతి తక్కువ మందిని. వాళ్ళ ద్వారా మిగతాదంతా అలా చేయాలి. అంటే వాళ్ళ ద్వారా అని కాదు, ఎవరు దేనికి పనికి వస్తారో దానికి తీసుకుంటున్నాను. ఎవరి ద్వారా ఎవరు తీసుకెళ్ళడానికి ఏమి ఉండదు. వచ్చిన వాళ్ళు, నేను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి ఇచ్చిన బాధ్యతని కంప్లీట్ చేయండి. మీకు అద్భుతమైన ఆఫర్ మీకు ఇవ్వబోతున్నాను. దాన్ని మీరు ఏ భావంతో తీసుకుంటారో విన్న తర్వాత, చేసిన తర్వాత, చూసిన తర్వాత మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే స్కై అండ్ ప్రోగ్రామ్ అలాగే ఉండాలి. ఎండ్లెస్, అంతు పట్టనిది, అంతు లేనిది ఆకాశమే హద్దుగా ఉండాలి. సో అందులో భాగంగా నేను ప్రాజెక్ట్ని ఇక్కడ రివీల్ చేయలేను. రేపు మీటింగ్లో నేను ఏ మీటింగ్ పెట్టానో ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళకి ఆ ప్లేస్లో నేను 2 రోజులు ఉంటుంది కాబట్టి ఆ 2 రోజుల్లో నేను వాళ్ళకి ట్రైనప్ చేసి పంపిస్తాను. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సెలక్షన్ తీసుకుంటాం, మళ్ళీ వాళ్ళతో కూర్చుంటాను. ఎస్, ఇంక ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. దమ్మున్నోళ్ళకి, నిజాయితీగా ఉన్నోళ్ళకి మనం వేదిక కావాలి అంతే. ఎప్పుడు మన పెద్దలు ఒక విషయం చెప్తుంటారు, నువ్వు ఏది విత్తావో అది నాటుతుంది. అది గ్రంథాలు కావచ్చు, మన తల పూర్వీకులు కావచ్చు. మనం మంచే విత్తుతున్నాం, మంచే విత్తాం ఇన్నాళ్ళు, అదే మనకు మళ్ళీ నాటింది, అదే ఇప్పుడు కాస్తుంది.
నిన్న కూడా 1,70,00,000 బిజినెస్ అయింది నిన్న కూడా. దాన్ని ఇంకా అద్భుతమైన రూట్ తీసుకెళ్తున్నాను. సో అందులో భాగంగా ఇప్పుడు నేను కొన్ని ఎంపికలు చేస్తున్నాను. మీకు నేరుగా కాల్ వస్తుంది. కాల్ వచ్చిన వాళ్ళు రండి. అయితే కాల్ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దీనికి మనసా వాచ కర్మణ ఉన్నదంటేనే మీరు కంటిన్యూ అవుతారు. అది చూసుకోండి. ఎందుకంటే మనందరం మన కిబో మొత్తం అన్ని రకాల కమ్యూనిటీలు కలిపి కిబో అంటున్నాను. వాళ్ళకి సేవ చేసే మనం వాళ్ళ తాలూకా బానిసలం అనుకోండి మన కిబో కమ్యూనిటీకి. లేదంటే వాళ్ళు మన దేవుళ్ళు, మనం భక్తులం అనుకోండి. కిబో కమ్యూనిటీకి మెయిల్ చేయడానికి ఇప్పుడు నేను ఈ సిస్టమ్ ప్రకారం తీసుకెళ్తున్నాను. వచ్చిన తర్వాత వింటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఏదైతే ఆశించారో నాలో రెడీ. మీరు జీవితాన్ని ఎలాగైతే మీరు ఒక స్థిరత్వం కావాలనుకో రెడీ రండి. నేను పిలిచిన వాళ్ళు రండి. నా పిలుపు వచ్చిందంటే, నా ఫోన్ వచ్చిందంటే యు ఆర్ సెలెక్టెడ్. రండి, మనం తేల్చుకుందాం రండి. కాయిన్ రేట్ని ₹1,00,00,000 దాటి ఎలా తీసుకెళ్ళో నేను చూస్తాను మీ సహాయంతో. మన కమ్యూనిటీ కోసం రండి. ఈ రోజు నుంచే నేను రెడీగా ఉన్నాను. అన్ని సర్వం సిద్ధం చేస్తున్నాను. కంప్లీట్ చేస్తాను. కుమ్మేద్దాం. ఎక్కడ ఆలోచించొద్దు డాడీ. మనకంటే నీకంటే తోపు ఎవ్వడో లేడు. నువ్వే పెద్ద తోపు. నువ్వంత తోపు కాబట్టి నా కాల్ నీకు వస్తుంది. నువ్వంత తోపు కాబట్టి కిబో కమిటీలో నువ్వు ఉన్నావు. దట్స్ ఆల్. అదే నీ అర్హత. నీకంటే తోపు ఎవడో లేడు. నువ్వే పెద్ద తోపు. ప్రపంచాన్ని ఒక ఊపేటువంటి కిబో కంపెనీలో నువ్వు తోపు. వెల్కమ్. నా ఫోన్ కాల్ వచ్చిన వెంటనే నువ్వు రెడీ. వస్తున్నావా? నీకు నేను కాల్ చేయబోతున్నాను. డాడీ, నీకు నేను కాల్ చేస్తున్నాను. వస్తున్నావా లేదా? తెచ్చుకో. గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. సంక్రాంతి పండగ సంబరాలన్నీ నేటితో కంప్లీట్ అయిపోతాయి. ఇవాళ ముక్కానం కాబట్టి, సో రేపు సండే కాబట్టి రేపు సండేతో పూర్తి కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ మనం మన బిజినెస్ మోడ్లోకి మళ్ళీ వచ్చేద్దాం. మన బిజినెస్ని మళ్ళీ మనం డెవలప్ చేసుకొని మనం గెయిన్ చేద్దాం. ఇప్పుడు నేను ఈ నెలలో లాంచ్ అయిపోతున్న కొత్త ప్రాజెక్ట్ అనేది మనకు అద్భుతంగా మన పనికి వస్తుంది. అలాగే మన స్కై అండ్లో తాలూకు సేల్ కూడా స్టార్ట్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. దీన్ని లోతుగా విశ్లేషించి దాన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్ళండి. మీరు తీసుకోండి. ఈరోజు మన QCC కాయిన్ కొనలేకపోతే, అంటే ఇప్పుడు ప్రస్తుతం 10 లక్షలకు అటు ఇటుగా రన్ అవుతుంది. ఇది మన ప్రాజెక్ట్ లాంచ్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి ఈ రేటుకి కొనలేదు. నా అభిప్రాయం. మీరు కొనుక్కోలేదు కాబట్టి కొనుక్కోవడానికి ఇదే సరైన టైం. నెక్స్ట్, మీ దగ్గర ఉన్న ISDTని కొంతమంది తక్కువ చేసి తక్కువకి ఇచ్చేది చేస్తున్నారు. భవిష్యత్తులో అంటే భవిష్యత్తు అంటే రేపు కూడా భవిష్యత్తు, ఇంకో గంట తర్వాత కూడా భవిష్యత్తు. సో భవిష్యత్తులో మీరెంత తప్పు చేసి తక్కువకి అమ్మేసుకున్నారు అనేది మీరే బాధపడతారు. ఎక్కువ చేసి అమ్మాల్సింది తక్కువ చేసి అమ్మేసుకున్నానని మీరు బాధపడిన రోజు చాలా దగ్గరలో ఉంది. అంటే ఉన్న ఆస్తి విలువని తెలుసుకోలేకపోవడం అనేది మనకే నష్టం వస్తుంది. కాబట్టి తెలుసుకోండి అని చెప్తున్నాం. వయసు అయినా సరే, ఇది ఏవైనా సరే అందులోకి వస్తాయి. ఈ వయసులో చేయకపోతే మనం ఫ్రీగా మన పనులు మనం చేసుకున్నప్పుడే మనం సంపాదించుకొని ఒక దగ్గర దాన్ని దాచుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతాం. అంటే సంపాదించడానికి ఇదే టైము, అంటే వయసులో ఉన్నవాళ్ళు చక్కగా తిరిగి అన్ని పనులు చేసుకుంటున్నట్టు మనందరం అనుభవించడానికి ఇదే టైము, సంపాదించుకోవడానికి ఇదే టైం. కాబట్టి దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉండాలి. ఎంత ప్రాబ్లం వచ్చినా నేను ఏ రోజు నా సమయాన్ని వృధా చేసుకోలేదు.
నా ఆలోచనలు వృధా చేసుకోలేదు. నిరంతరం పనిచేస్తూ ఉన్నాను కాబట్టే మీతో కలిసి, మీలో చాలామంది నాలాగే ఆలోచిస్తున్నారు, అలాగే చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా అలాగే చేయండి. ఒకసారి మిస్ అయితే మళ్ళీ సంపాదించుకోలేము. ఖచ్చితంగా మన కాయిన్ భవిష్యత్తు మీ ఊహకు అందదు. ఇంతకుముందు చెప్పాను. మన స్కై అండ్ భవిష్యత్తు అది వచ్చే ఇన్కమ్ అది కూడా అంతే. ఇప్పుడు నేను స్కై అండ్కి కాయిన్కి బేస్ చేసుకుంటూ గుర్తిస్తున్న ప్రాజెక్ట్ అంటే అందులో ఒక పార్ట్. అది కూడా దాని గురించి ఏం మాట్లాడను, తర్వాత మాట్లాడుతాను, అది ఇప్పుడు మాట్లాడకూడదు. కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఒకప్పుడు కిబో కాయిన్స్ చాలా సంపాదించుకున్న వాళ్ళు అవసరమైతే ఈరోజు 10 పైసలకి, 20 పైసలకి, 2 పైసలు, 3 పైసలు కూడా అమ్మేశారు. అయినా సరే వాళ్ళ ప్రాఫిటే వచ్చింది. ఎందుకంటే గెయిన్ చేసుకున్న కాయిన్స్ అవన్నీ కిబో నుంచి సంపాదించుకొని కిబో వాళ్ళకి ఎంత మేలు చేసిందంటే, కిబోలో లేకపోయినా వాళ్ళ అవసరాలకు మళ్ళీ ఆ కాయిన్సే అమ్ముకునే అవసరం తీర్చుకున్నంతగా పనిచేసింది. అదే కాయిన్స్ని డీ కాయిన్గా మార్చుకున్న వాళ్ళు భవిష్యత్తు ఎలా ఉంటుందో అది చూస్తారు. కాబట్టి కొంచెం నేను చెప్పింది మీ మనసుకు బాధ అనిపించినా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిల్లో ప్రత్యేకమైనటువంటి సంపాదన వచ్చేటువంటివి, అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఉపాధి అవకాశం అనుకోండి, అంటే ఉద్యోగం అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆదాయం సంపాదించే అవకాశాలని నేను ప్రాధాన్యత ఇస్తున్నది మన స్కై అండ్ ప్రాజెక్ట్లో మినిమం 3000 మంది టీం ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాను. మీ టీము మీ కింద 3000 ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. రెండవది, మీరు ఒకరి కింద వేసుకొని నలుగురు అలాగే విన్ అయిపోవడం చేయొద్దు. ఒకరికి 3000 ఉండాలి, కనీసం 3 లైన్ల నుంచి అది రావాలి. అప్పుడే వాళ్ళ క్యాపబిలిటీ నిరూపణ అయినట్టు. వాళ్ళనే ఇప్పుడు కొత్తగా వచ్చే అవకాశాలకు ముందుగా ఎంపిక చేస్తున్నాను. తప్పకుండా మీ తాలూకు స్కై అండ్ ప్రాజెక్ట్ని బలంగా తీసుకెళ్ళండి. వాళ్ళనే ఎంపిక చేస్తాను. థ్యాంక్ యూ. ఇందులో ఉన్న స్టూడెంట్ని నేనే అయితే, ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న స్టూడెంట్ని నేనే అయితే ఏం కోల్పోతానో మీరు అర్థం చేసుకోండి. నేను ఆ స్టూడెంట్లు ప్లేస్లో నేనున్నాను అనుకోండి, నేను అంటే మీరు కాదు, నేను ఏం కోల్పోతాను. అదేవిధంగా నేను కోల్పోకుండా నా గత అనుభవాన్ని కూడా జోడించి తీసుకెళ్తున్నాను. అలాగే మీరు కూడా దాంట్లో ఉన్న విలువైన సమాచారాన్ని అర్థం చేసుకుని వర్క్ చేద్దాం. దీనికంటే ఇంకోటి బాగుంది, దానికంటే ఇంకోటి బాగుంది, దానికంటే ఇంకోటి బాగుంది అని మనం పరిగెత్తినా అంత సక్సెస్ రేట్ ఉండదు ఈ నెట్వర్క్స్లో. మీకు తెలిసేది అంతా. మీరు పరిగెత్తండి ఎన్నింటిలోనే, కానీ మూల విరాట్ లాంటి ప్రధాన బిజినెస్ అయినా మనకి ఇవ్వను వదులుకోకండి. స్కై అండ్లో ఎక్కువ జాయిన్ చేసుకోండి. బాగా చేసుకుని అదరగొడుతున్నారు. కొంతమంది సీనియర్స్ కూడా కొంచెం వర్క్ చేశారు. ఇప్పుడు అది చేయకండి. ఇప్పుడు రానున్న ప్రాజెక్టులో దాని అవసరం చాలా ఉంది. కోల్పోయే వరకు విలువ తెలియదు మనకి. నా గురించి మాట్లాడుతాను, మీరు ఎవరిని ఉద్దేశించి డాడీ చెప్తున్నా అనుకోకండి. ఏ మనిషినైనా, ఒక వస్తువైనా, ఒక ఆస్తి అయినా, ఒక కాలాన్నైనా, ఒక వయసునైనా కోల్పోతున్న తర్వాత మనకి అది రాదు. ఉన్నప్పుడే సక్రమంగా వాడుకోవాలి. ఇక్కడి నుంచి నేను చాలా భయంకరంగా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కిబో కంటే దారుణంగా పనిచేయడానికి ఉన్నాను. చేద్దాం. ప్రాజెక్ట్ లాంచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రోజు నుంచే మెడిసిన్ ప్యాక్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరెవరు బుక్ చేసుకుంటారో వాళ్ళందరికీ ప్యాక్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు కాయిన్ కొనుక్కుంటే అద్భుతం. మీకు 1.5 కోటి వరకు ఇదే అద్భుతాన్ని మీరు చూడగలుగుతారు. కాబట్టి మిస్ అవ్వకండి. దేన్నైనా సరే ఆ ఏసీటీ అనే దాన్ని మీరు కోల్పోతే తర్వాత మీరు చాలా బాధపడతారు.
దాన్ని జాగ్రత్తగా వాడుకోండి. అతి త్వరలోనే ఈ నెలలోనే వస్తున్న మన ప్రాజెక్టులన్నింటిలో ఐఎస్డిటి కావాలి. థ్యాంక్ యూ.